Hi friends, this is your A sir. Today I have come up with a new lesson for General English, all for competitive examinations. For General English, all for competitive examinations. It is change of voice. It is change of voice. Change of voice in simple present tense. చేంజ్ ఆఫ్ వాయిస్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ముందుగా యాక్టివ్ వాయిస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్గా మార్చడం నేర్చుకుందాం. An active sentence in the simple present tense has the following structure. An active sentence in the simple present tense has the following structure. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్సు క్రింద ఇవ్వబడిన స్ట్రక్చర్ రూపంలో ఉంటుంది. క్రింద చూపబడిన స్ట్రక్చర్లో ఉంటుంది. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్. An active sentence in the simple present tense has the following structure. A passive sentence in the simple present tense has the following structure. Object of the active sentence, object of the active sentence plus is, am, are. అంటే మనం ఈ సెంటెన్స్లో రాసుకున్న సబ్జెక్ట్ ప్రకారం ఈజైనా యామైనా ఆరైనా రాసుకోవాలి. ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వెర్బ్ అంటే వెర్బ్ తాలూకా V3 ఫార్మ్ రాసుకోవాలి. ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ సెంటెన్స్ అంటే యాక్టివ్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని మనం ప్యాసివ్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్గా రాసుకుంటాం. అలాగే యాక్టివ్ సెంటెన్స్ తాలూకా సబ్జెక్ట్ని ప్యాసివ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. ప్యాసివ్ సెంటెన్స్లో రాసిన సబ్జెక్ట్ ప్రకారం ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఒక ఎక్స్ట్రా బీ ఫార్మ్ మనం కలుపుకుంటాం. తర్వాత యాక్టివ్ సెంటెన్స్లో ఉన్న వెర్బ్ తాలూకా V3 ఫార్మ్ రాసుకుంటాం. తర్వాత బై కలుపుతాం. తర్వాత యాక్టివ్ సెంటెన్స్ తాలూకా సబ్జెక్ట్ రాస్తాం. అది ప్యాసివ్ సెంటెన్స్ తాలూకా స్ట్రక్చర్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా అసర్టివ్ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టయితే దాన్ని ప్యాసివ్ స్ట్రక్చర్లో ఎలా మార్చడం నేర్చుకుందాం. ఏంటి? యాక్టివ్ సెంటెన్సు అసర్టివ్ ఫార్మ్లో ఉంటే దాన్ని ప్యాసివ్లో ఎలా మార్చడం ముందుగా మనం నేర్చుకుందాం. ఐ రైట్ ఏ లెటర్. ఐ రైట్ ఏ లెటర్. ఇచ్చిన వాక్యం అసర్టివ్ ఫార్మ్లో ఉన్నది. ఎలా పోల్చుకున్నాం? అసర్టివ్ ఫార్మ్ అంటే సబ్జెక్టు ప్రొనౌన్ కానీ నౌన్ కానీ ఉంటుంది. అసర్టివ్ అయితే సబ్జెక్టు ప్రొనౌన్ కానీ లేకపోతే ఏదైనా నౌన్ కానీ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఐ అన్నది ప్రొనౌన్. క్లియర్? సో ఐ రైట్ ఏ లెటర్. ఐ రైట్ ఏ లెటర్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. నేను ఎలా పోల్చుకుంటాం? రైట్ వెర్బ్ ఏంటి? రైట్. ఈ వెర్బు V1 ఫార్మ్. ఈ వెర్బ్ ఏంటి? V1 ఫార్మ్. అయితే ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ ఏంటి? ఏ లెటర్. ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ ఏంటి? ఏ లెటర్. అంటే ఏంటి? మనం ప్యాసివ్లో రాయాలంటే ముందుగా ఏ లెటర్ తోటి మనం ఆరంభించాలి. ఏ లెటర్. లెటర్ సింగులరా ప్లూరలా? సింగులర్. అయితే సింగులర్ అయితే మనం ఎక్స్ట్రా బీ ఫార్మ్ ఏంటి తగిలించాలి? ఈజ్ తగిలించాలి. ఏ లెటర్ ఈజ్. రైట్ తాలూకా V3 ఫార్మ్ ఏంటవుతుంది? రైట్, రోట్, రిటర్న్.
రైట్, రోట్, రిటర్న్. అంటే ఇక్కడ మనకి రిటర్న్ రాసుకోవాలి. ఏ లెటర్ ఈజ్ రిటర్న్, తర్వాత ఏంటి తగిలించాలి? బై. ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై. ఐని మనం ఆబ్జెక్టుగా రాసుకుంటే మీ అవుతుంది. ఐని మనం ఆబ్జెక్ట్గా రాసుకుంటే ఏంటవుతుంది? మీ అవుతుంది. ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై మీ, అది కరెక్ట్ ఆన్సర్. ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై మీ, అది కరెక్ట్ ఆన్సర్. హియర్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. ఐ హెల్ప్ యూ. ఈ ఐ హెల్ప్ యూ ఒక అసర్టివ్ సెంటెన్స్. ఎలా పోల్చుకున్నాము? ప్రొనౌన్ ఐతో స్టార్ట్ అవుతోంది, ఎండింగ్ ఫుల్ స్టాప్ ఉన్నది. అసర్టివ్ సెంటెన్స్ ప్రొనౌన్తో కానీ, నౌన్తో కానీ, నౌన్ ఫ్రేజ్తో కానీ స్టార్ట్ అవుతాయి. అసర్టివ్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? ప్రొనౌన్తో కానీ, నౌన్తో కానీ, నౌన్ ఫ్రేజ్తో కానీ. ఓకే, ఇచ్చిన వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎలా పోల్చుకున్నాము? హెల్ప్. హెల్ప్ అన్నది ఏంటి? V1 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. హెల్ప్ అన్నది ఏంటి? V1 ఫార్మ్ ఆఫ్ ద V1 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. అయితే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఏంటి? యూ. ఆబ్జెక్ట్ ఏంటి? యూ. మనం వాక్యాన్ని యూ తోటి ఆరంభించాలి. యూకి మనం ఏ బీ ఫామ్ ఏంటి యాడ్ చేస్తాము ప్రజెంట్ టెన్స్లోను? ఆర్. యూకి మనం బీ ఫార్మ్ ఏంటి యాడ్ చేస్తాం? ఆర్. హెల్ప్ తాలూకా V3 ఫార్మ్ ఏంటి? హెల్ప్డ్. యు ఆర్ హెల్ప్డ్ బై. ఐ తాలూకా ఆబ్జెక్ట్ ఫార్మ్ ఏంటవుతుంది? మీ. యు ఆర్ హెల్ప్డ్ బై మీ. సో హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. టామ్ చేజెస్ జిమ్. టామ్ చేజెస్ జిమ్. ఇచ్చిన వాక్యం అసర్టివా కాదా? అసర్టివ్. ఎలా పోల్చుకున్నాం? టామ్ నౌన్, నౌన్తో స్టార్ట్ అయింది. ఇచ్చిన వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్సే కాదా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎలా పోల్చుకున్నాం? V5 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. చేజెస్. చేజెస్ అన్నది V5 ఫార్మ్. అందువల్ల ఇచ్చిన వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? జిమ్. తో జిమ్ తోటి మనం వాక్యాన్ని ఆరంభించాలి. జిమ్ అన్నది సింగులర్ ప్లూరలా? సింగులర్. అందువల్ల ఈజ్. చేజ్ తాలూకా V3 ఫార్మ్ ఏంటవుతుంది? చేజ్డ్. జిమ్ ఈజ్ చేజ్డ్ బై టామ్. జిమ్ ఈజ్ చేజ్డ్ బై టామ్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంటవుతుంది? జిమ్ ఈజ్ చేజ్డ్ బై టామ్. Now, let us check how to change an active sentence into passive when the active sentence is a negative assertive sentence. A negative assertive sentence. I do not write a letter. I do not write a letter. ఇచ్చిన వాక్యం నెగిటివ్ వాక్యం, అసర్టివ్ వాక్యం. నెగిటివ్ ఎలా పోల్చుకున్నాం? నాట్ ఉంది కాబట్టి ఐ డు నాట్ రైట్ ఏ లెటర్. ఆబ్జెక్ట్ ఏంటి? ఏ లెటర్. సింగులరా ప్లూరలా? సింగులర్. ఏ లెటర్ ఈజ్ నాట్. రైట్ తాలూకా V3 ఫార్మ్ ఏంటవుతుంది? రైట్, రోట్, రిటర్న్. ఏ లెటర్ ఈజ్ నాట్ రిటర్న్ బై మీ. A letter is not written by me. Here is your next sentence. I do not help you. I do not help you. ఇచ్చిన వాక్యం నెగటివ్ అసర్టివ్. ఇచ్చిన వాక్యం నెగటివ్ అసర్టివ్. ఆబ్జెక్ట్ ఏంటి? యూ. ఆబ్జెక్ట్ ఏంటి? యూ. యూ తోటి మనకి బీ ఫామ్ ఏంటి ఎక్స్ట్రా వస్తుంది? ఆర్. బీ తోటి మనకి ఎక్స్ట్రా బీ ఫామ్ ఏంటి వస్తుంది? ఆర్. You are not. Help talaga V3 form helped. You are not helped by me. You are not helped by me. Tom does not chase Jim.
Tom does not chase Jim. So, Jim is not chased by Tom. Jim is not chased by Tom. Passive ఏంటవుతుంది? Jim is not chased by Tom. Now, let us see how to change an interrogative sentence from active voice to passive voice. ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని యాక్టివ్ నుండి ప్యాసివ్కి ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. డూ ఐ రైట్ ఏ లెటర్? డూ ఐ రైట్ ఏ లెటర్? ఇచ్చిన వాక్యం ఇంట్రాగేటివ్. ఇచ్చిన వాక్యం ఇంట్రాగేటివ్. ఎలా పోల్చుకున్నాం? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది. హెల్పింగ్ వెర్బ్ తోటి స్టార్ట్ అయింది. క్వశ్చన్ మార్క్ ఉన్నది. అయితే ఇచ్చిన వాక్యంలో మనకి ఆబ్జెక్ట్ ఏంటి? ఏ లెటర్. ఏ లెటర్ అంది మనకి సింగులరా ప్లూరలా? సింగులర్. అందువల్ల ఈ వాక్యం మనకి ఈజ్ తోటి స్టార్ట్ చేయాలి. దీంతో స్టార్ట్ చేయాలి. ఈజ్ సింగులర్ కాబట్టి ఈజ్ ఏ లెటర్, ఈజ్ ఏ లెటర్ రిటన్ బై మీ. ఏంటవుతుంది? ఈజ్ ఏ లెటర్ రిటన్ బై మీ. సో హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. డూ ఐ హెల్ప్ యూ? డూ ఐ హెల్ప్ యూ? సో వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్? యూ. అయితే యూకి మనం ఎక్స్ట్రా బీ ఫామ్ ఏంటి తీసుకోవాలి? ఆర్. యూకి మనం ఎక్స్ట్రా బీ ఫామ్ ఏంటి తీసుకోవాలి? ఆర్. అందువల్ల ఈ వాక్యం ఆర్తో స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఈ వాక్యం ఆర్తో స్టార్ట్ అవుతుంది. ఆర్ యూ హెల్ప్డ్ బై మీ? ఆర్ యూ హెల్ప్డ్ బై మీ? సో హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. డస్ టామ్ చేజ్ జెర్రీ? డస్ టామ్ చేజ్ జెర్రీ? అయితే మనకి ఆబ్జెక్ట్ ఏంటి? జెర్రీ. జెర్రీ సింగులరా ప్లూరలా? సింగులర్. అంటే మనకి ఎక్స్ట్రా బీ ఫార్మ్ ఏంటి వస్తుంది? ఈజ్ వస్తుంది. అంటే ఈ వాక్యం ఈజ్తో స్టార్ట్ చేయాలి. ఈజ్ జెర్రీ. చేజ్ తాలూకా V3 ఫార్మ్ ఏంటవుతుంది? చేజ్డ్. ఈజ్ జెర్రీ చేజ్డ్ బై టామ్. ఈజ్ జెర్రీ చేజ్డ్ బై టామ్. హియర్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. డూ యూ రైట్ స్టోరీస్? డూ యూ రైట్ స్టోరీస్? స్టోరీస్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. అంటే మనకి ఏంటి ఎక్స్ట్రా బీ ఫామ్ వస్తుంది? ఆర్. ఆర్ స్టోరీస్. రైట్ తాలూకా V3 ఫామ్ ఏంటి? రిటర్న్. ఆర్ స్టోరీస్ రిటర్న్ బై యూ. ఆన్సర్ ఏంటవుతుంది? ఆర్ స్టోరీస్ రిటర్న్ బై యూ. ఆర్ స్టోరీస్ రిటర్న్ బై యూ. సెంటెన్సెస్ విత్ మోడల్ వెర్బ్స్. యాక్టివ్ సెంటెన్స్లో మోడల్ వెర్బ్స్ ఉంటే ప్యాసివ్లు ఎలా మార్చాలో నేర్చుకుందాం. యాక్టివ్ సెంటెన్స్లో మోడల్ వెర్బ్స్ కానీ ఉంటే ఆ వాక్యాన్ని ప్యాసివ్ సెంటెన్స్గా ఎలా మార్చాలో నేర్చుకుందాం. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ సెంటెన్స్. ఐ కెన్ డూ ద వర్క్. I can do the work. Can is a modal verb. Can is a modal verb. Object ఏంటి? The work. Object ఏంటి? The work. The work can తోటి మనకి బి అన్నది మనం తీసుకోవాలి. The work can be. డూ తాలూకా V3 ఫార్మ్ ఏంటవుతుంది? డన్. The work can be done by me. ఆన్సర్ ఏంటవుతుంది? ద వర్క్ కెన్ బి డన్ బై మీ. ద వర్క్ కెన్ బి డన్ బై మీ. హియర్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. ఐ షల్ హెల్ప్ యూ. ఐ షల్ హెల్ప్ యూ. షల్ అన్నది ఒక మోడల్ వెర్బ్. అయితే మోడల్ వెర్బ్ అయితే మనకి ప్యాసివ్లో ఏ బీ ఫామ్ వస్తుంది? బిఈబి.
ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యు. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యు. యు విల్ బీ హెల్ప్డ్ బై మీ. యు తోటి విల్ వస్తుంది. యూతో ఏంటి వస్తుంది? విల్. యు విల్ బీ హెల్ప్డ్ బై మీ. యు విల్ బీ హెల్ప్డ్ బై మీ.